ఇంత ఎండకు వస్తున్నావు బన్నీ, చెప్పులు కూడా లేకుండా వస్తున్నావు. ఇట్రా బన్నీ, ఏంటిదే చేతిలోనా? చీర. పైకి రా, నువ్వు పైకి రా. చెప్పులు కూడా లేకుండా ఇంత ఎండకు నేను ఎవరు పంపించింది? ఇప్పుడు 2 అయింది గైస్ టైము. ఈ టైంకి ఈ పిల్ల చెప్పులు లేకుండా ఎండకు వస్తుంది. బుద్ధి లేదు బన్నీ నాకు. బయట కూర్చున్నాను, అక్కడికి నాకు ఎంత వేడిగాలు వస్తుంది. ఈమె చెప్పు లేకుండా ఇంత ఎండకి ఎలా నడుచుకుంటూ వచ్చింది ఏమో. కాలు కాదు లేదా? మంచి కదా నువ్వు, మంచి కదా. పైకి మరి చూడండి, డ్రెస్ మొత్తం ఎలా పైకి పట్టుకున్న నైట్ డ్రెస్ ఎంత మొత్తం తడి తడిగా ఉన్నావు. ఎందుకు తడుచున్నావా? బాగా నీళ్ళలో తడుచుకుంటా ఆ పైప్ ఆన్ చేసుకుంటుంది, తడుస్తూ ఉంటుంది. మనిషి మనిషి ఎవరిచ్చాయి చీర? ఎవరికా చీర? నువ్వు మా వాళ్ళందరికి హాయ్ చెప్పు. హాయ్. నీ పేరేంటి? పూజశ్రీ. అబ్బా అంత సీన్ ఏం లేదు గైస్. తన పేరు బన్నీ. బన్నీ కాదు, రంగవేణి. నీ పేరు రంగవేణి కదా? చెప్పు. తన పేరు బన్నీ ఏం కాదు, పూజశ్రీ ఏం కాదు. వాళ్ళ నాన్నమ్మ పెట్టిన పేరు రంగవేణి. రంగవేణిలో అందరు రంగవేణి అనే పిలుస్తారు నిన్ను. అప్పుడే తీసేసిన. ఏం తీసేసినావు? పేరు. ఎందుకు తీసేసినావు? పేరు చెప్పాలా? రంగవేణి అనే పేరు తీసేసిందంట. ఏం తినావు చెప్పు. ఈరోజు మా ఊర్లోన నాన్ వెజ్ ఫెస్టివల్ అనమాట, కర్రీ పండగ అని పిలుస్తాము. మీరు ఏం చేస్తారు చెప్పు? అన్నం పప్పే. ఎప్పుడు ఏది చేసినా, ఇంట్లో ఏ ఫెస్టివల్ జరిగినా కూడా ఎప్పుడు డైలీ అన్నం పప్పు ఉంటుందా చెప్పు? ఫెస్టివల్ రోజు కూడా అడిగాను, అన్నం పప్పు అనేది. ఈ రోజు నార్మల్గా నాన్ వెజ్ చేసుకుని ఉంటారు, కానీ ఈ రోజు కూడా అన్నం పప్పు అనేది. వన్ డే కూడా రా ఇంటికి రా పిన్ని పెడతాను అని మాత్రం పిలుస్తుంది. నంబర్ 1 తీసినాడు. మా ఇంట్లో మాత్రం మా డాడీ, మా మమ్మీ, మా తమ్ముడిని అందరు రైస్ చేసుకొని బాగా తింటుంది. మేము సాయంత్రం జాతరలోకి పోతున్నాం, నీకేం తీసుకురాము? తీసుకురావాలి. మేము ఒక్కటే పోతాం జాతరలోకి. నీకు బ్యాంగిల్స్ కొనియము, బొమ్మలు కొనియము. మరి చెప్పు, మీ ఇంట్లో ఏం చేస్తాను? నిజం చెప్పు ఇప్పుడు. చికెన్. చూడు, ఇది ఒరిజినాలిటీ. ఫ్లయింగ్ కిస్ అంటే ఇలా ఫ్లయింగ్ కిస్ ఇట్లా. మరి ఇది ఎండకే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంది. కాసేపు కూడా ఉంటుంది పిల్ల ఇంట్లోన. అటు ఇటు తిరగతనే ఉంటుంది గైస్. అక్కడ నుంచి మా ఎద్దులు దీనంగా ఈ ఎండకి ఫుడ్ తింటా ఉన్నాయి.